135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. జియాగూడలోని వెంకటేష్ నగర్లో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఫైర్ అగ్ని ప్రమాదంలో పూర్తిగా బిల్డింగ్ మధ్య ఉన్న ఒక పాప అక్కడే స్పాట్ డెడ్ అయినట్టుగా చెప్తున్నారు. చాలామంది కొంచెం ఇంజూర్ అయ్యారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ తీవ్ర గాయాల పాలైంది. మిగతా అందరినీ కూడా మొత్తం 12 ఫ్యామిలీలు ఉన్నటువంటి బిల్డింగ్లో అందరినీ కూడా రెస్క్యూ చేసి కాపాడారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే రాత్రి నుంచి 12 ఆ ప్రాంతంలో ఈ బిల్డింగ్కి మొత్తం కూడా అగ్ని అంటుకుందంటూ కూడా చెప్తున్నారు. ఆ 12 తర్వాత నుంచి ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే పూర్తిగా ఇంటి పక్కన ఉన్నటువంటి వారందరే నిచ్చెనలు వేసి పైన ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి అందరి కుటుంబ సభ్యులందరినీ కూడా వారు ఒక్కొక్కరిని రెస్క్యూ చేసి కాపాడారు. మిగతా ఉదయం పోలీసులు తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత కూడా మిగతా పని కూడా వారు పూర్తి చేశారు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా కాలిపోయినటువంటి శిథిలావస్థకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం పైన ఉండేటువంటి ఈ యొక్క సెట్ అంతా కూడా ఇక్కడ పడిపోయింది. భారీ ఎత్తున జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కారణాలు చూస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. మొదటగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి కుటుంబంలో ఆ పాప మరణించింది. ఆ పాప మరణించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లు కూడా అక్కడ పూర్తిగా 2 BHK అయితే అందులో 2 బెడ్రూమ్లలో కూడా ఓనర్ తన సామాన్లను అక్కడ పెట్టుకొని ఒక్క హాల్ మాత్రమే వాళ్ళకి అద్దెకి ఇవ్వడంతో ఆ సామాన్లు మొత్తం వాళ్ళ స్టోరేజ్ లాగా పెట్టడం వల్ల కూడా ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా ఎక్కువ మంట రావడానికి కారణంగా కూడా అది చెప్తున్నారు. పాప మరణించడానికి కారణంగా కూడా చెప్తున్నారు. అటు కార్పొరేటర్ కూడా ఇప్పుడే అక్కడికి వచ్చి పరిస్థితులను చూస్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. అమ్మ, ఏ సమయానికి జరిగింది? ఏ టైం? 1:30-2 గంటలకు అట్లా. ఎట్లా మీరే కాపాడినారా? ఇందులో లోపల వాళ్ళందరూ పోలీసులు వచ్చారా రాత్రి? మేము ఇక్కడ లేమండి, తెలియదు. మీరు చెప్పండి. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బస్తీలు ఉన్న వాళ్ళు కాపాడారు. బస్తీలు ఉన్న వాళ్ళు చాలా మంది హెల్ప్ చేసిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు కొంచెం లేట్, 5 నిమిషాలకు వచ్చినట్టుండ్రు. మొత్తం ఎంతమంది ఉంటారు మా ఇంట్లో? తెలియదు ఎంతమంది ఉండరు, మేము పక్కకు ఉంటాం అక్కడ. ఇటు పక్క బిల్డింగ్ కూడా మంటలు వచ్చినాయి కదా, రాత్రి ఏమన్నా మీకు భయం వేసిందా? భయం వేసింది మాకు. అందరూ బయటికి వెళ్ళిండ్రు అంటే మేము అక్కడ పోయి నిలబడ్డాం రోడ్డు మీద. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఎంతమందిని కాపాడారు? 10 ఫ్యామిలీస్ ఉంటుంది అన్న. ఇక్కడ కింద గుదాం ఉంది, పైన కూడా గుదాం ఉంది మొత్తం. ఫైర్ ఎట్లా జరిగిందని అనుకుంటున్నారు మీరు? అంటే షార్ట్ సర్క్యూట్ కనిపిస్తుంది నాకు. అంటే ఇది రెసిడెన్షియల్ హౌసెసా అంటే గోదాములు అంటున్నారు, లేకుంటే అవి అట్లాంటివి? ఓనర్ది ఓన్ ఉంది బిల్డింగ్. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఓనర్. 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఫ్యామిలీస్కి ఇచ్చిండు. మళ్ళీ మొత్తం గుదాం ఉంది. ఇవి అంటే ఏముంటాయి గోదాంలో? అంటే ఫర్నిచర్ ఉంది, ఐటమ్ మొత్తం ఫోమ్ ఉంటుంది, ప్లైవుడ్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ప్లైవుడ్స్ అన్నీ ఉంటుంది. సో దాని కారణంగా ఇంకెక్కువ మంటలు వచ్చినాయి అంతా వచ్చింది. మా పిల్లలు చూసి మళ్ళీ అందరికి చెప్పిండు. అందుకోసం అందరు వచ్చి తాళం విడగొట్టి మొత్తం లోపల వెళ్ళింది. రాత్రి మొత్తం ఎంత సమయం పట్టింది వీళ్ళందరినీ కాపాడడానికి? అంటే మొత్తం పొద్దు వరకు నడుస్తుంది అన్న. ఇప్పుడు కూడా నడుస్తుంది పని, ఇంకా కాలేదు, ఇంకా వస్తూనే ఉంటుంది. ఎవరికైనా మేజర్ ఇంజురీస్ అయ్యాయా? అయింది సార్. ఒక పాప చనిపోయిందంట ఉస్మానియాలో. వాళ్ళు ఒక ఫ్యామిలీ మేజర్ కండిషన్లో ఉన్నారని అర్థమవుతుంది. మాకు కూడా ఇప్పుడే తెలిసింది. అది ఇంటి ఓనర్ వచ్చాడా నైట్ నుంచి? నైట్ ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంట. అతనికి కూడా తెలియదు మళ్ళీ ఇప్పటి వరకు రాలే మళ్ళీ. అది పూర్తిగా రాత్రి మొదలైనటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ కొనసాగించారు ఉదయం వరకు కూడా. సో ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలన్నీ కూడా పోయినాయి. అందరూ కూడా కాపాడడం జరిగింది. కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి ఒక శ్రీనివాస్ అనేటువంటి ఫ్యామిలీలో తన పాప మరణించినట్టుగా చెప్తున్నారు. మిగతా వాళ్ళ కుటుంబంలో ఇంకా వాళ్ళ భార్య ఇంకిద్దరు కూడా విషమంగానే పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు పక్కనటువంటి బిల్డింగ్ కూడా ఆ యొక్క మంట ప్రభావం కనిపించింది. వాళ్ళకు కూడా కిటికీలు కాలిపోయినాయి. పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి కిటికీలు కాలిపోయినాయి. హాల్లో కూడా భారీగా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. ఇది నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి. అయితే రెసిడెన్షియల్ హౌసెస్లో ఇక్కడ 2-3 ఫ్లోర్ వరకు కుటుంబాలు ఉంటున్నాయి. ఆ తర్వాత ఆయన ఓనర్కి ఉన్నటువంటి ఫర్నిచర్ బిజినెస్కి సంబంధించి హోమ్స్ కానీ ఫర్నిచర్ ఐటమ్స్ కానీ అక్కడ స్టోర్ చేయడం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం మరీ ఎక్కువగా అయింది. దానికి అంటుకొని అది విపరీతంగా పెరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.